మీరు అమరావతికి మీరు చేసింది ఏంటి? 50,000 కోట్లు ఎవరు తీరుస్తారు? అప్పుల్ని ఎవరు తీరుస్తారు? కానీ 50,000 కోట్లతో ఏమైనా రూపురేఖలు మారుతాయా? సిఆర్డీ బిల్డింగులు, కట్టిన బిల్డింగులే మళ్ళీ కట్టడం, అసెంబ్లీను, మళ్ళీ సెక్రటరేటు, హైకోర్టు భవనాలు, ఇవన్నీ ఆల్రెడీ నిర్మాణం ఉండగా మళ్ళీ నూతనంగా నిర్మించడం ఏంటండి? సుమారు 1000 కోట్లు పెట్టి అసెంబ్లీ కట్టారు, అదేవిధంగా మన సెక్రటరేట్ కట్టారు, హైకోర్టు భవనాలు కట్టారు. మరి ఈ 1000 కోట్లు ఎవరు తీసుకున్నట్టు? ఇప్పుడు ఈ 1000 కోట్లు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఏం చేస్తారు? మళ్ళీ వీటిని మళ్ళీ నూతనంగా నిర్మించడం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, మీరు టెంపరీ ఇవన్నీ కూడా తాత్కాలిక కట్టడాలంటే. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇరుచుకుపడ్డాడు, ఎవరు చెప్పారు తాత్కాలిక కట్టడాలని చెప్పని. మరి అలాంటప్పుడు మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ సెక్రటరేటు, మళ్ళీ హైకోర్టులో మరి ఎందుకు నిర్మాణం చేస్తారు మీరు తాత్కాలికం కాకపోతే? ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, రైతులను మోసం చేయడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు అమరావతి అని చెప్పిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు తప్ప అమరావతి మీద మీకు చిత్తశుద్ధి అనేది సరిగ్గా లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకే మీరు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేశాడు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. కనీసం అమరావతి ముఖద్వారమైన చంద్రబాబు ఇంటి ముందు రోడ్డు ఎలా ఉందండి? అంటే 7 ఏళ్ళు పట్టిందా మీకు రోడ్డు వేయడానికి? 7 ఏళ్ళు సరిపోలేదు మీకు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుందండి? మనం ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటాక రైట్ సైడ్లో ఉంటుంది. అంటే మనం అమరావతి వెళ్ళాలంటే ఎవరైనా సరే ఆ ఇంటి నుంచి వెళ్ళాల్సిందే. ఆ రోడ్డుకే ఒక వెహికల్ వెళ్ళి ఎదురు వెహికల్ వస్తే రోడ్డు దిగాల్సిన పరిస్థితి వస్తే ఇదేనా మీ అమరావతి డెవలప్మెంట్ ఏంటి? ఇదేనా? చంద్రబాబు గారు చెప్పండి. మీరు అసెంబ్లీలో ఏదో గత ప్రభుత్వం అసెంబ్లీ అమరావతిని నాశనం చేసింది, ఎక్కడ చేశారు నాశనం? ఏం చేశారు? అమరావతిని ఎవరు మర్చిపోయారు? ఎవరు మర్చిపోలా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆకాంక్షతోనే ముందుకెళ్ళారు. అంతే తప్ప మీలాగా అసెంబ్లీ పేరు చెప్పి, అమరావతి పేరు చెప్పి మీరు మరి ప్రాజెక్టులన్నీ మరి వైజాగ్లో ఎందుకు పెడతారు? మరి మీరు అదే ప్రాజెక్టులు మీరు అమరావతిలో పెట్టచ్చు కదా. మీరు ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయని చెప్పారే, ఎకరా 99 పైసలకి మీరు పప్పుల బెల్లాగా స్థలాలు పంచిపెట్టేస్తారే మీరు వైజాగ్లో, వాళ్ళందరూ మరి ఇక్కడ పెట్టమని చెప్పచ్చుగా. లూలు మాల్కి మన విజయవాడ బస్ స్టాండ్ అప్ చెప్పారు మీరు, మరి అదే లూలు మాల్ అమరావతిలో నిర్మాణం చేయొచ్చు కదా. ఇప్పుడు అటువంటి పెద్ద కంపెనీలకి, మీ హెరిటేజ్లకి అమరావతి పనికిరాదు.